పడుతున్నారు. ఇది గుండె ధైర్యం చేసుకుని వినండి. రైట్. లింగం యాదవ్ గారు, అంటే మీరు బీజేపీని విమర్శిస్తున్నారు, బీజేపీ మిమ్మల్ని విమర్శిస్తుంది. అంటే మీరు నిజంగా ప్రభుత్వం నరేంద్ర మోదీని కలిసి కనీసం విన్నవించే అవకాశం కూడా ఇవ్వలేదని చేయలేదంట కదా? అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఇవాళ తెలంగాణ కేవలం జంతర్ మంతర్కి పరిమితం, మీరు కేవలం జంతర్ మంతర్కి పరిమితమేనంటే. నిన్ననే మా డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ మేము అందుకే నిన్న డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటికైనా మీరు అపాయింట్మెంట్ ఇప్పించండి, బీజేపీ నాయకులు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం శిశబిశలకు పోవట్లేదండి. మాకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అసలు ఏం చేస్తారండి? చట్ట ప్రకారం బిల్లు ఎట్లయితుందండి? అరే, మాకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే దాన్ని ఆమోదించవలసినటువంటి గవర్నరు, కేంద్ర ప్రభుత్వము ఆమోదించకుండా వాళ్ళు తాత్సారం చేస్తే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మరి ఏం చేయాలండి? అంటే ఎట్లా బిల్లు ఎట్లా పాస్ అయితే ఎట్లా అవుతుంది చట్టం అండి? ఆ మాత్రం తెలియదా మనందరికీ? అంటే మీరు చేసినటువంటి కులగణనలో చాలా లోపాలు ఉన్నాయి. మీరు చేసినటువంటి కులగణనలో చాలా లోపాలు, ఎక్కడ లోపాలు లేవండి. మీరు హైకోర్టులో కూడా వాళ్ళు చెప్పి ఎక్కడ సర్వేల లోపలే. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో అంత సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సస్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. అలాంటప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని విమర్శలు వస్తా ఉన్నాయి. దాన్ని డెఫినెట్ కూడా మన హైకోర్టు కూడా అదే అడిగింది. దానికి మా సమాధానం కూడా చెప్పారు అసెంబ్లీలో. ఇవాళ అక్కడ అసెంబ్లీలో అన్ని చర్చించారు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం. నేను డెఫినెట్ కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో టైం వచ్చినప్పుడు అది పెడతారు. ఇవాళ సమస్య ఏంటండి? ఇవాళ కేసీఆర్ మొదటి నుంచి మోసం చేసిండు. ఇవాళ కూడా చూడండి, ఇవాళ ఈ బంద్ లో కూడా పాల్గొనే వ్యక్తులు ఎవరండి? కేసీఆర్ పాల్గొనలే అన్నాడు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు, అసెంబ్లీకి రాడు. సర్వేలో పాల్గొనడు. ఇవాళ బంద్ చేస్తే బంధువు పాల్గొనడు. అంటే మనం అర్థం చేసుకోవద్దు దీని ద్వారా ఎవరు కుట్రదారులు ఉన్నారు దీని వెనుక. ఇవాళ కేటీఆర్ పాల్గొనడు, హరీష్ రావు పాల్గొనడు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు పాల్గొనడు, వాళ్ళ లెజిస్లేటివ్ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొనరు. అంటే ఈ చిత్తశుద్ధి ఏంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మీరు చూసిరు, ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ధర్నాలలో పాల్గొని కార్యకర్తలతోటి ప్రజలతోటి మమేకమై బీసీబీలు ఎట్లయినా కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా కూడా ఇవాళ బీసీబీలు 42% రిజర్వేషన్ అమలు కోసం చిత్తశుద్ధితోటి పోరాడుతున్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది. ఇవాళ బీజేపీ మాట్లాడితే మేమెందుకు చేస్తాం మీరు చేయకపోతున్నారు. అది ఇండియా ఈజనే కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. అది ఫెడరల్ స్ట్రక్చర్ లో భాగం. ఆ మాత్రం తెలియదా మరి? రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ స్ట్రక్చర్ లో రాష్ట్రం చేసిన తర్వాత మేము ఎందుకు చేస్తామంటే మరి ఇండియా ఈజ్ సపరేట్ ఏమన్నా ఉంటుందా? తెలంగాణకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? ఏం మాట్లాడుతుంది? గతంలో మరి తమిళనాడులో పెట్టాం, 9th షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కదా, ఇప్పుడు మీరెందుకు పెట్టారంటున్నావు? బీసీల మీద మీకెందుకు ప్రేమ లేదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజుల్లో శ్రీనివాస్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం అండి. ఈడబ్ల్యూఎస్ 2 రోజుల్లో ఆమోదించారు. ఇవాళ దీనికి ఎందుకు పెట్టరు? అందుకే వీళ్ళ చిత్తశుద్ధి లేదు. ఇవాళ ధర్నాలు కూడా పాల్గొనని మూర్ఖులు. కేసీఆర్ ఏడుండని ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుడు. ఇదేనా మరి ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఇదేనా? అంటే ఫామ్ హౌస్ లో పడుకుంటే బిల్లులు పాస్ అయితే, ఫామ్ హౌస్ లో పడుకుంటే మరి ఎందుకు నరేంద్ర మోడీ నిలదీయడు? ఎందుకు నరేంద్ర మోడీతో కొట్లాడు? ఆ 10 ఏళ్లలో తగ్గించింది పోయి ఇప్పుడు కూడా బయటకి ఎందుకు రాడు? కానీ వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు కదా లింగం యాదవ్ గారు, వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు కదా. సందీప్ గారు ఏం మాట్లాడతామండి? మనంతా చదువుకున్న వ్యక్తులు. ఫామ్ హౌస్ లో పడుకుంటే ప్రకటిస్తే అయిపోతుందా అండి? ఏం బయటకి ఎందుకు రాడు? అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన మరి చట్టసభలు ఎందుకండి? అసెంబ్లీలో రాకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళ ఇంట్లో పడుకోండి, చట్టాలు అవే అయిపోతాయి. మరి ఏం మాట్లాడతారండి? బీఆర్ఎస్ నాయకులకు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము సర్వేలో పాల్గొనాం, బంద్ లో పాల్గొనాం, కానీ మేము బిల్లుకు సపోర్ట్ చేస్తాం. ఎవరిని మోసం చేస్తారండి? తెలంగాణ పీసీ ప్రజలు అర్థం చేసుకుంటలేరు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ గమనించి ఉపేంద్ర గారు ఏం చెప్తారు? ఇప్పుడు బంద్లో ఇది బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ అంశం అండి. ఇది మా పార్టీ మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. మొన్న ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో జేఏసీ వచ్చి కేటీఆర్ గారిని కలిస్తే 100% మేము మద్దతు ఇస్తామని చెప్పారు. మీరు నలుగురు ఏదైతే ఎంపీలు ఉన్నారో, మీరు ఎప్పుడైతే ఢిల్లీలో మీరు బిల్లు తీసుకొస్తారో మాకున్న 4 ఎంపీలని 100% ఫస్ట్ ఓటు మేమే వేస్తామని చెప్పారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని శ్రేణులు జిల్లాల వైజ్ గా బీసీ నాయకులు అందరం కూడా, నేను ప్రత్యేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఉదిరాజు రవిచంద్ర గారు, నువ్వు పాల్గొంటే ఎట్లా? మీరు రాష్ట్ర అధ్యక్షుడు కాదు కదా, మీ పార్టీ అధ్యక్షుడు. మనం పాల్గొంటాం.
బీసీలు మరి మా నాయకుడు పాల్గొన్న మీ నాయకుడు చిత్తశుద్ధి లేదంటున్నా. నన్ను మాట్లాడి అన్న చెప్తా. మీరు పాల్గొన్న లింగం గారు ఒక్క నిమిషం. మేమందరం కూడా పాల్గొన్నాం. లింగం గారు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా మంచిగా డిఫెండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ మరి ఇదే వీళ్ళు బిల్లుని ఆ ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు జంతర్ మంతర్ కాడ ధర్నా చేస్తున్నప్పుడు 2000 మందిని స్పెషల్ గా ట్రైన్ పెట్టి తీసుకపోతే వీళ్ళకి అక్కడ దిక్కు లేదు. రాహుల్ గాంధీ గారు కనీసం అటు వైపు కూడా చూడలేదు. ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఎవ్వరు కూడా ఆ బిల్లుకి మద్దతు తెలియజేయమని చెప్పి ఆ ధర్నాలో పాల్గొనలేదు. దానికి వాళ్ళు సిగ్గుపడాలి. రెండోది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధర్నాలో పాల్గొనడా? ఆయన ముఖ్యమంత్రి బీరాల వాళ్ళకి నేనే చేస్తున్నాడు. ఆయన వచ్చిండా? నాయకత్వం అనేది మద్దతు తెలియజేయడం అనేది అసెంబ్లీలో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చిరా లేదా? నీకు సమయానుకూలంగా 33% రిజర్వేషన్లు జీవో 396 తీసుకొచ్చి గత ప్రభుత్వము ఇట్లనే 60%, 50% పెంచేటట్టు రిజర్వేషన్లు తీసుకపోతే సిద్దిపేటకు సంబంధించిన స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి ఇద్దరు కేసులు వేసింది. లింగం గారికి తెలియదా? అక్కడ కేసులు వేస్తే ఏమైంది? హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయిన విషయం వాస్తవం కాదా? సుప్రీంకోర్టులో ఏమైనారు? మీరు ఈ కేసు విత్డ్రా చేసుకుంటారు లేకపోతే ఉన్న రిజర్వేషన్లు పోతాయంటే మేము వెనకకు తీసుకొని వచ్చినాము. 22% వచ్చింది. ఇయ్యాలా ఇవన్నీ కూడా మేము చేసిన దాన్ని చేయకుండా ఒక జీవోతోటే మనము మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఇచ్చాము. అనేకంగా మరి బీసీలకు అవకాశాలు ఆ రోజు మా కౌన్సిల్ చైర్మన్ గానీ, మరి శాసనసభ స్పీకర్ గారు కానీ, లేకపోతే 5 ఎంపీలుగా కానీ ఎక్కడ కూడా మనం బీసీలకి గురుకుల పాఠశాలలు పెంచి మరి యాదవ సోదరుని, మత్స్య సోదరుని ప్రోత్సహించిన మాట లింగం గారికి తెలియదా? అంటే 33% ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు కాదండి, ఫస్ట్ గవర్నమెంట్ లోనే మనకు చట్టసభలలో అంటే అసెంబ్లీలో, కౌన్సిల్లో, రాజ్యసభలో, పార్లమెంట్ లో 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఫస్ట్ అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం. అది అక్కడ పెండింగ్ ఉన్న విషయం లింగం గారికి తెలియదా? మహిళా రిజర్వేషన్ లో ఓబీసీలకి కోటా లేదు, దాన్ని కూడా జనాభా తామస ప్రకారం ఇవ్వమని చెప్పేసి బిల్లు తీసుకుపోయి ఇక్కడ అసెంబ్లీలో పెట్టి కేంద్రాన్ని పంపిస్తే ఈనాటి వరకు వాళ్ళు మాట్లాడలేదే. శ్రీనివాస్ గారు, కేంద్రంలో ఓబీసీలకి మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మేము అడిగాము, కులగణన చేయమని తీర్మానం చేశాము. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసినవి కాదానండి? మీరు తక్కువ చేయలే, బీఆర్ఎస్ రిజర్వేషన్లు తక్కువ చేయలే, మార్కెట్ కమిటీలో లేని రిజర్వేషన్లను జీవోతో తీసుకొచ్చి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బట్టగాల్చి మీద వేసి ఇవాళ నువ్వేం చెప్పినావు? మాకు అవన్నీ సంబంధం లేదండి, మీరు కామారెడ్డిలు ఏం చెప్పారు? కులగణన చేస్తాము, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మేము గయ్యా అడుగుతున్నాం, మాకన్నా మీరు చేయండి అయ్యా, మంచిగా చేయండి అయ్యా. శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం సత్యం కావాలి, 42% రావాలి, బీసీలకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కోరుకుంటున్నాం. మేము శ్రీనివాస్ గారు అక్కడికి వస్తామని చెప్పినాం. రేపు ఢిల్లీ తీసుకోవద్దా, ఢిల్లీకి కూడా వస్తాం. అఖిలపక్షం వేయండి, మేము మీ వెనక ఉంటాం, మోడీ గారిని మెడలో ఉంచుదాం, మీతో పాటు మేము కలిసి వస్తామని చెప్తున్నాం. కానీ ఈ రకంగా లింగం గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అనడం కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం పనిచేసే పార్టీ నుంచి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, కాంగ్రెస్ పార్టీ జూట, కాంగ్రెస్ పార్టీ మోసం, మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారు, సో ఇదంతా కూడా ఏం మాట్లాడినా ప్రజలకు అర్థమైపోయింది, వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు వచ్చేది కాదు, రిజర్వేషన్ పెరిగేది కాదు ఏ క్వశ్చన్ కూడా. అది చేస్తుంది అవుతుంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసేది. మేము చాలా పాలసీ తీసుకోవడం జరిగింది. సర్వే ద్వారా దేశవ్యాప్తంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మహా అంటే ఒక టర్మ్ లేట్ అయింది. ఒక టర్మ్ మేము ఇచ్చేది కాదు. ఆ రిపోర్ట్ రావాలి దేశవ్యాప్తంగా. భారతీయ జనతా పార్టీ సచ్ రెస్పాన్సిబుల్ పార్టీ ఇన్ కంట్రీ. మీరు అర్థం చేసుకోవాలి. మీలాగా తప్పించుకొని ఈ దేశంలో అనేక దుష్కారణకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాది కాదు. కాంగ్రెస్ పార్టీ లాగా చాలా బాధ్యతాయుతంగా దేశాన్ని ఒక గాడిన పెట్టి అన్ని రంగాల్లో డెవలప్ చేస్తూ ప్రజామన్నలు పొందుతూ ఒకటి అన్ని రాష్ట్రాల్లో అధికారం ప్రజలు సమర్థిస్తూ అధికారం తీసుకొస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ విశ్వాసం ప్రజలకు ఉన్నది, మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ మా మీద
మరి ఆ యొక్క ఆదరణ ప్రేమ చూపుతా ఉన్నారు. Yeah. మీరు ఏమి చింతపడకండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నది. బీసీ వర్గాలకు న్యాయం చేయడానికై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో మా యొక్క ఎమ్మెల్యేల యొక్క సంఖ్య ఎంత తక్కువగా మేము సపోర్ట్ చేసాం ఆ బిల్లు మీద. ఇంకేముండదన్న రికార్డ్ అయిపోయాయి. ఆ రికార్డ్ లో ఆ మా యొక్క నిర్ణయం నిక్షిప్తమై ఉన్నది. దానికి దాని వెనుకపోయేది లేదు. మీతో అయ్యేది కాదు. ఊరికే రాజకీయాలు చేసి తెలంగాణ బీసీ ప్రజల యొక్క వాళ్ళతో ఆటలు ఆడుకోవద్దు. దయచేసి అర్థం చేసుకొని ఇంకొక 8 మాసాలు ఆ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత సో డెఫినెట్ గా మేము చేసి చూపిస్తాం. మీరు చేసేదేమోనండి దోకేబాయి కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో బీసీ సోదరులు అర్థం చేసుకుంటున్నారు. హార్డ్లీ ఇంకా 8 మాసాలు అయిన తర్వాత మా యొక్క నిర్ణయం బయటకు వస్తుంది. చూద్దాం. మీరైతే చేయరు. పార్లమెంట్ లో బిల్లు పెట్టరన్నా. పార్లమెంట్ లో బిల్లు పెట్టరు. మీరు రెడీ ఉండండి. మీరు ఓటే మీరు చెయ్యరు. తెలంగాణ ప్రజలు బీసీలను మోసం చేయడానికి రెడీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంతకాలు లిస్ట్ తయారు చేయలేదు. మీరు ఏం మాట్లాడతారు? బిల్లు ఎవరు క్రెడిట్ కోసమేనా మీరు పట్లాడేది? మీరే తీసుకోండి క్రెడిట్. మీరే తీసుకోండి. పార్లమెంట్ లో చట్టం చేయండి. 9th షెడ్యూల్ లో పెట్టండి. ఆ క్రెడిట్ మీకే ఇస్తాం. మాకు కావాల్సింది బీసీలకు న్యాయం జరగాలి. అంతే తప్ప కాంగ్రెస్ ఇచ్చింది మేము చేయాలి. ప్రజల డిమాండ్ అది ప్రజల డిమాండ్. బీసీల డిమాండ్ న్యాయమైన కోరిక. దానికి పార్టీలకు ఏం సంబంధం? పార్టీలు ఇచ్చిరు కాబట్టి మేము చేయమంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంటది కానీ మీరు వేరే పార్టీ మీరు చేయకపోవాలి. ఇది ఎక్కడదన్నా? జయరాం గారు చేయాల్సిన పని చేయండి. ఎలక్షన్ కండక్ట్ చేయండి. జయరాం గారు ప్లీజ్ కంక్లూడ్. అడిగినారు కదా జయరాం గారు ప్లీజ్ కంక్లూడ్. కండక్ట్ చేస్తాను ఎలక్షన్. ఇప్పుడు ఏంటి ఎలక్షన్